తెలంగాణలో ఏం జరుగుతుంది ఇది మాత్రం దేశవ్యాప్త ఉత్కంఠ అని చెప్పను కానీ తెలుగు రాష్ట్రాల ఉత్కంఠ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన, దాన్ని భారతీయ జనతా పార్టీ అధిగమిస్తుంది అనుకున్న సందర్భంలో అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ పైకి రావడం, వరుసగా 2 సార్లు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడం, బీఆర్ఎస్ బలమైనటువంటి ప్రతిపక్షంగా మిగలడం. ఇప్పుడు ముగ్గురు సమ ఉజ్జీలుగా మారారు ఒక రకంగా, లేదా గట్టి ప్రచారంలో ఉన్నారు. అటు పక్కన భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు ప్రచారం చేయడం, ఇటు పక్కన వచ్చేటప్పటికి ఏదైతే బీఆర్ఎస్ వైపు స్వయంగా కేసీఆర్ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ప్రచారంలోకి దిగి బస్సు యాత్రలు చేయటం, ఇంకొక వైపున కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి కాళ్ళకి బలపం కట్టుకుని ఊర్లన్నీ తిరిగేయటం, వీటన్నిటి మధ్యన సాగినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అది అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ ఆరోపణలు, ఏం చెయ్యట్లేదంటూ బీజేపీ విమర్శలు, వీటన్నిటి మధ్య సాగినటువంటి తెలంగాణ ఎన్నికల ప్రచారపు ఘట్టం ముగిసింది. ఓటర్ మనసులోకి ఏది నాటుకుంది అన్నటువంటిది రేపు చూపెడతారు. రిజల్ట్ 4వ తారీఖున తేలుతుంది.